అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంఘర్షణను ముగించేందుకు ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. పాకిస్తాన్ ద్వారా దీన్ని తాజాగా అమెరికాకు పంపిందని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. సంఘర్షణ ముగించేందుకు అమెరికా నుంచి వచ్చిన 9 పాయింట్లకు స్పందనగా ఇరాన్ ఈ 14 పాయింట్లతో తాజా ప్రతిపాదనలు చేసింది. ఇందులో లెబనాన్ తో సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ పిలుపునిచ్చింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక సంధికి బదులుగా 30 రోజుల్లోగా యుద్ధం శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారాన్ని కోరింది. దీంతో పాటు తమపై మళ్లీ దాడులు చేయకుండా భద్రతా హామీలు ఇవ్వాలని కోరింది. సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడం లాంటి డిమాండ్లను చేసింది. వివిధ దేశాల్లో స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేయాలని, తమపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని ప్రతిపాదనలో ప్రస్తావించింది ఇరాన్. హర్మోజ్ జలసంధిలో దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇక యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమే తమ ప్రతిపాదనల లక్ష్యమని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెం గరియాబాది పేర్కొన్నారు. దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలా లేదంటే ఘర్షణ వైఖరినే కొనసాగించాలా అనే నిర్ణయం ఇప్పుడు అమెరికానే తీసుకోవాలన్నారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనలపై ట్రంప్ స్పందించారు. వీటిని త్వరలోనే సమీక్షిస్తారని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. గత 47 ఏళ్లుగా మానవాళికి, ప్రపంచానికి వారు చేసిన దానికి ఇంకా తగిన మూల్యం చెల్లించుకోలేదన్నారు. ఈ ప్రణాళిక ఆమోదించేలా ఉంటుందని తాను అనుకోవడం లేదంటున్నారు ట్రంప్. రైట్, మాట్లాడదాం. మనతో పాటు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఎస్ దుర్గాప్రసాద్ గారు, మనం చూస్తున్న మొన్న కూడా యుద్ధం ఆగిపోయిందని చెప్పారు ట్రంప్. ఏదైతే ఇరాన్ కి కాల్పుల విరమణ ప్రకటించినప్పుడే ఆగిపోయిందని అర్థం. ఎందుకంటే సెనెట్ లో వారు ఆఫ్టర్ 60 డేస్ తర్వాత యుద్ధాన్ని కొనసాగిస్తే పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ప్రతిపక్ష పార్టీది అవకాశమే లేదు. ఎప్పుడైతే మేము కాల్పుల విరమణ అన్నామో అప్పుడే ఏప్రిల్ నుంచి కూడా అది కంటిన్యూ అవుతుంది, ఇంకా ముగించినట్టే అని. కానీ చూస్తూ ఉంటే కనుక ఇటుపక్క నుంచి 7 ప్రతిపాదనలు, అటుపక్క నుంచి మళ్ళీ ఇరాన్ 14 ప్రతిపాదనలతో తీసుకురావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఫుల్ స్టాప్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఫుల్ స్టాప్ ఉండే లక్షణాలు ఏమీ కనిపించట్లేదండి. ఎందుకంటే ఇది ఆ 60 డేస్ డెడ్ లైన్ ఇవి చేయడానికి నిన్న నేను ఒక న్యూస్ ఛానల్లో చూశాను. ఇది ఫర్దర్ పవర్స్ చేయడానికి he imports some rather kind of presidential powers in అమెరికా అన్నమాట. అంతకంటే ముందు ఇది అది సెనేట్ హియరింగ్ ఏదైతే ఉందో దాని లోపల డెమోక్రాట్స్ కానివ్వండి, రిపబ్లికన్స్ కానివ్వండి, చాలా మంది ది గ్రిల్డ్ ఎగెసెత్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీని చాలా సివియర్ గా చేశారనమాట. జనరల్ గా ఏంటంటే పెర్సెప్షన్ 60 రోజులు అయిన తర్వాత కూడా ఇప్పుడు మొదట్లో ఎట్లా ఉందో పరిస్థితి ఇప్పటికి కూడా అట్లాగే ఉంది. అందువల్ల ఏంటంటే ఇంకా ట్రంప్ పర్టికులర్ గా ఏంటంటే నేను ఇంకా ఇరాన్ ని మేము అణగదొక్కాలి, ఇంకా డిస్ట్రాయ్ చేయాలి, వాళ్ళని ఇంకా శిక్షించాలి, అవే మాట్లాడుతున్నారు తప్పితే రికన్సిలియేషన్ టోన్ ఏం కనిపించట్లేదండి. అదేవిధంగా యాజ్ ఫర్ ఇరాన్ ఈజ్ కన్సర్న్ ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు చైనా ఇంకా రష్యా పరోక్షంగా ఉండేవి. దాని లోపల ఏమైందంటే ఈ మధ్యలో ఇది మన ఇరాన్ ఫారిన్ మినిస్టర్ has gone to Soviet Russia also, and Soviet Russia also said we may also rather play some other role. ఎందుకంటే ఇప్పుడు జియోగ్రఫికల్ గా మీరు చూస్తే ఎస్ట్వైల్ సోవియట్ రష్యా ఏవైతే ఉన్నాయో కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ రూట్స్ నుంచి చైనాకి కూడా అలా రష్యాకి కూడా ఇరాన్ తో కనెక్షన్స్ ఉన్నాయండి. సో వాట్ హ్యాపెండ్, వాట్ ఎవర్ ది వెపన్స్ ఆర్ సమ్ అదర్ సిస్టమ్ దే వాంట్ పంప్ ఇన్, దే కెన్ కీప్ ఇరాన్ లోకి పంపించచ్చు అనమాట. దాని లోపల ఏమైందంటే యాజ్ ఫర్ చైనా ఈజ్ కన్సర్న్ 80% ఆఫ్ దేర్ డిపెండెన్సీస్ ఆన్ ఇరాన్ ఆయిల్. దాట్ ద రీజన్ వాళ్ళు అక్కడ చాలా హెవీగా ఇన్వెస్ట్ చేశారండి ఇరాన్ లోపల. సో చైనా ఆల్సో ఈజ్ నాట్ లైక్ టు కీప్ క్వైట్. అందువల్ల ఏంటంటే ఆ పరిస్థితులు ముందు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అట్లాగే ఉన్నాయి. మళ్ళీ ఇది ఏంటంటే ఇది 60 minutes ని 60 days అది అయిన తర్వాత ఈ అప్రెంట్ సమ్మోర్ అద పవర్స్ అది అయిన తర్వాత దాని మీద ఎట్లా రియాక్ట్ చేస్తాడో అన్నది అది మనం వేచి చూడాలి తప్పితే ఇవేం లేవండి. ఈ మధ్యలో ఏమైందంటే ఒకటి మనకి ఏంటంటే
ఇండియన్ గ్యాస్ ఏదైతే ఉందో సమ్ 46,000 tons ది దట్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్. అండ్ మన ఇండియా లోపల ఎవరైతే ఇరాన్ రెప్ ఉన్నాడో రిప్రజెంటేటివ్ ఉన్నాడో ఆయన కూడా చెప్పారనమాట, ఇప్పుడు స్టేటస్ కో అట్లాగే ఉంది, వారు లేదు, పీసు లేదు, ఎట్లా ఉందో అట్లాగే ఉందని. అంటే మనం వేచి చూడాల్సింది తప్పితే గత్యంతరం ఏం లేదండి. ఈ మధ్యలో ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఎలక్షన్స్ అయిపోయాయి, అందువల్ల ఇది కమర్షియల్ గ్యాస్ రేట్ పెంచారు. అదే విధంగా ఇది నిన్న అరవింద్ పురి ఆయన కూడా ఇండికేషన్ ఇచ్చారనమాట, వీఆర్ ఏది మన డీజిల్ ఇంకా పెట్రోల్ ప్రైస్ కూడా రివ్యూ అవుతున్నాయి అని అన్నారు. అది చూడాలి, అది అంటే మనం వెయిట్ చేసి చూసే తప్పితే. కానీ అమెరికా పెట్టినటువంటి 9 ప్రతిపాదనలకు ఇరాన్ ఓకే మేము యుద్ధానికి ముగింపు దిశగా వెళ్తున్నాము, కాల్పుల విరమణ పొడిగించడానికి కాకుండా పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మళ్ళీ 14 పాయింట్లతో ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనలు మేము చూస్తామని చెప్తున్నారు ట్రంప్, గానీ ఎంతవరకు అమలు అవుతుందని చెప్పలేమంటున్నారు. సో ఇంకా కంటిన్యూ అవుతుందనేది ఇక్కడ కనిపిస్తోంది. లేదు యుద్ధం ఆగిపోయిందని చెప్పి అమెరికాలో అక్కడ చెప్తున్నటువంటి వ్యవహారం ఇక్కడ రెండు మనకి భిన్నంగా కనిపిస్తున్నాయి కదా. అదేనండి ఆ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే మన పర్టికులర్ గా అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన కన్సిస్టెంట్ పాలసీ ఏం లేదండి. అందువల్ల ఏంటంటే స్టిల్ హీ వాంట్ ద యూనో బ్రూట్ ఫోర్స్ తో మేము ఇరాన్ ని అనగదక్కోవాలి అని ఉంది, కానీ ఆ రికన్సిలియేషన్ ఇదేం లేదనమాట. దీని లోపల ఏంటంటే గ్లోబల్ సినారియో లోపల ఇట్ విల్ బి బిగ్ లాస్ ఆఫ్ ఫేస్ ఫర్ అమెరికా అండి. అది కాకుండా ఏంటంటే దిస్ మే లీడ్ టు పెట్రోడాలర్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎండ్ అవ్వడానికి నాంది పలుకుతుంది అనమాట. అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే మనం వెయిట్ చేసి చూడాలి 2-3 days లోపల హౌ థింగ్స్ విల్ డెవలప్. అది కాకుండా వెన్ ఇట్ కమ్ టు ఇజ్రాయెల్ లెబనాన్ వాళ్ళది సీజ్ ఫైర్ ఉన్నా లేకున్నా కూడా రోజు వాళ్ళ యుద్ధం జరుగుతూనే ఉంది సదరన్ లెబనాన్ లో. అందువల్ల ఇప్పుడు ఈ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు 10 ప్రపోజల్స్ ఇప్పుడు 14 ప్రపోజల్స్ అయ్యాయి. అందువల్ల వీటిని ఏదో సొల్యూషన్ ఏమైనా వస్తుందని అనుకోను. అందువల్ల ఏంటంటే దే ఆర్ ఓన్లీ ప్రొలాంగింగ్ ద ఎగోనీ అన్నమాట. సో దీన్ని ఎట్లా చూడాలంటారంటే ఇరాన్ కూడా చెప్పడం బయటికి లేదు, మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, అమెరికా చెప్పిన దానికి మేము ఆలోచిస్తున్నామంటూ ప్రతిపాదనలు పెట్టడం అంటే అటుపక్క రష్యా చైనా కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇరాన్ ఇటువంటి ప్రతిపాదనలు ముందు పెడుతుంది అనుకోవచ్చా దుర్గాప్రసాద్ గారు? అనుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఇరాన్ ఈజ్ కన్సర్న్డ్ more and more China and Russia they'll consolidate and ఇదంటే ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అంటే ఇది ఆ ఫ్లేర్ పోవడానికి అమెరికన్ నేవల్ బ్లాకేడ్ ఏదైతే ఉందో దాని లోపల ఏమైనా ఫ్యూ షిప్స్ హావ్ బీన్ డ్యామేజ్ అనుకోండి ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఇది యాక్చువల్ 10 రోజుల ముందు వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో అదే అవి 100 వారాన్ని వెళ్ళిపోతే వరల్డ్ వుడ్ హావ్ సై ఆఫ్ రిలీఫ్ అన్నమాట. అట్లా కాలేదు, వాళ్ళు మళ్ళీ నేవల్ బ్లాకెడ్ అని ఆ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ చేశారు. అవును, ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో, మళ్ళీ ఎన్ని ప్రతిపాదనలు తెర మీదకి వస్తాయి, దాంట్లో ఎన్ని అంగీకరిస్తారు, ఎన్ని అంగీకరించకుండా మళ్ళీ యుద్ధం వైపు అడుగులేస్తారనేది తేలకుండా ఉంది. రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ